యుగాంతం గురించి ఇప్పుడు కాదు కానీ మరెప్పుడైనా మాట్లాడుకుందాం. కానీ భూగోళం మీద జీవరాశి సమూలంగా నిర్మూలించబడ్డమే యుగాంతమని అనుకుంటే అది ఇప్పటికీ 5 సార్లు జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాబట్టి అది జీవనాశనమే తప్ప సంపూర్ణంగా అంతరించిపోవడం కాదు. ఇక్కడ మనం వైజ్ఞానికపరమైన లెక్కలు వేసి చూద్దామా, లేక మన ఆధ్యాత్మిక ధార్మిక విశ్వాసాల ప్రకారంగా జ్యోతిష్య శాస్త్రపరంగా లెక్కించి చూద్దామా అనే సందిగ్ధం అక్కర్లేదంటున్నారు నిపుణులు, విశ్లేషకులు. రెంటినీ సమన్వయం చేసి ఆ సమయాల్ని సరిపోల్చవచ్చంటున్నారు. గత 5 ప్రళయకాలాల లెక్కలను గణించి రాబోయే 6వ ప్రళయకాలం గురించి లెక్కలు వేశారు. ప్రభుత్వాలు వాటిని వెల్లడి చేయడం లేదని కూడా చెప్తున్నారు. భూమి మీద జీవం 380 కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. అప్పట్నుంచి ఇప్పటిదాకా ఎన్నో రకాల జీవజాతులు పుట్టాయి. 99% వరకు అంతరించిపోయాయి. అందుకు కారణం 5 సామూహిక జీవనాశన ఉత్పాతాలే అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు 6వ మహాప్రళయం మొదలైందని, ఇది కొన్ని 10,100 సంవత్సరాలు కొనసాగుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఇప్పుడున్న జీవం నశిస్తుందని కూడా ఊహిస్తున్నారు. మరి అభివృద్ధి చెందిన శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతోనూ మానవ తోడ్పాటుతోనూ ఈ సామూహిక హననాన్ని అదుపు చేయడమో నివారించడమో చేయొచ్చా అంటే అవునని కాదని కూడా జవాబులుస్తున్నాయి. మరైతే భూమి ఎదుర్కోనున్న ఈ మహా విపత్తుకు తక్షణ కారణం ఏంటి? ఎవరు అంటే మనలో ఎవ్వరూ బాధపడకుండా ఒక్కటే సమాధానం, అది మనమే, అంటే మనిషి. అతని విపరీత చేష్టలు అని నిర్ద్వంద్వంగా చెప్పుకోవచ్చు. కేవలం మనిషి అత్యాస, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం, సాటి మానవుల పట్ల ద్వేషం, అభిజాత్యం, సామ్రాజ్యవాద దుర్లక్షణాలన్నీ ఉన్న మనిషికి అంగబలం, అర్ధబలం, సాంకేతిక శక్తి తోడై అతని మూలంగానే సమస్త భూమండలానికి వినాశనం దాపురిస్తుందని ఆలోచనపరులు, సామాజికవేత్తలు చెప్తే కొట్టిపారేయలేం. అలా కాకుండా శాస్త్రవేత్తల మాటలు కొట్టిపారేయడం మాత్రం అవివేకం కదా. కాబట్టి మన వినాశనం కానీ దాన్ని అడ్డుకోవడం కానీ పాక్షికంగా మన చేతిలోనే ఉంది. ప్రకృతికి సహకరిస్తే అది ఖచ్చితంగా మనల్ని కాచి రక్షిస్తుంది. దాన్ని విపరీత పరిణామాలకు గురిచేసినందువల్లే కోవిడ్-19 కరోనా మహమ్మారి మానవాళికి పెద్ద గుణపాఠమే చెప్పింది. కాబట్టి ఇటువంటి మహమ్మారులు మరిన్ని రావచ్చు, భూకంపాలు రావచ్చు, అగ్నిపర్వతాలు బద్దలవ్వచ్చు, కార్చిచ్చులు కమ్ముకోవచ్చు. మీకు తెలుసా, మనం ఫలానా ప్రాంతాలు భూకంప మండల పరిధిలో ఉన్నాయని చెప్పగలిగాం, కానీ ఫలానా చోట ఎప్పుడు ఏ సమయంలో భూమి కంపిస్తుందో మాత్రం చెప్పలేదు. అంటే మానవ విజ్ఞానానికి కూడా కొంత పరిమితి ఉందని అర్థం. ఇందుకు శాస్త్రవేత్తల్ని దోషులుగా పేర్కొనకూడదు. వారికి వారి పరిశోధనలకు ఉన్న పరిధుల్ని గమనించమంటున్నామంతే. ప్రతి పరిశోధన ఫలితానికి హక్కులు అంటే పేటెంట్స్ ఉంటాయి. సదరు విజ్ఞానాన్ని, మేధో హక్కుల్ని ఏ దేశము ఉచితంగా అయితే ఇవ్వదు. అంటే మరి ఇక్కడే పెద్ద అడ్డుగోడ లేచిందా లేదా మీరు చెప్పండి. మనుషుల్లో భయం పెరిగి ప్రాణావసరం కోసం డబ్బులు చెల్లించడానికి, లేదా తన వద్ద ఉన్నదాన్ని అయినకాడికి సమర్పించుకోవడానికి సిద్ధపడినప్పుడు మాత్రమే అవసరాల తాలూకు పరిష్కారాల్ని అందుకోగలుగుతాడు. కోవిడ్ మహమ్మారిని ఉదాహరణగా తీసుకుంటే, కోవిడ్ వ్యాక్సిన్లను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేసిన దేశాల్లో భారత్ అగ్రగామిగా ఉందా లేదా? అగ్రధనిక దేశాలు ముందంజలో ఉన్నాయన్నది మీకే తెలుసు. పెద్ద ఫలితం లేకపోయినా సరే చైనా తయారీ టీకా ముందు ఎక్కువ ధరకు కొనుగోలు చేశాయి కొన్ని బడా దేశాలు. కోవిడ్ పుట్టుక, విస్తరణకు ఆ దేశమే కారణమని ఒంటి కాలి మీద లేచిన అమెరికా గాని, దాని కనుసన్నల్లో నడిచే ఐక్యరాజ్య సమితి గాని ఆరోపణలే చేశాయి తప్పితే నిరూపణ, ఆంక్షలు ఏవి లేవు. కారు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో పరిశోధకులు చేసిన జనరల్ మోటార్స్ కంపెనీ ఆటోమేటిక్ ఎయిర్ బ్యాగ్ సాంకేతికతను తీసుకొచ్చింది. అయితే అది కొన్ని కార్లకి పరిమితం. పోనీ ఆ తర్వాతైనా ప్రమాదాలు ఆగిపోయాయంటే లేదు. ప్రజల ప్రాణభయం కంపెనీలకు లాభాన్ని ఆర్జించి పెట్టింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అసలు ఒక పరిశోధనకు ఎంతెంత ఖర్చు అవుతుందో తెలుసా? ఆ ఖర్చుకు ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీలే నిధులు సమకూర్చగలవు. అన్నిటినీ ఒకే ఘాటన కట్టడము తప్పే గాని ఆయా కార్పొరేట్ కంపెనీలు అత్యధిక పరిశోధనల్ని స్వలాభం కోసమే చేస్తూ ఉంటాయి. గిరాకీ కోసం అవసరాల్ని సృష్టిస్తారు. ఈ ఫలానా ఆవిష్కరణ మీకోసమే, మీ సౌకర్యం కోసమే, మీ అందం కోసమే, మీ ఆనందం కోసమే, మీ జాగ్రత్త కోసమే అని మన మీద నూరి రుద్దిపోస్తారు. ఈ త్రోవలు వ్యక్తిగత స్థాయిలో పరిశోధన చేసే ఉత్సాహవంతులు కూడా ఉన్నారు. కానీ వారి పరిశోధనా ప్రతులు ప్రఖ్యాత పత్రికల్లో ప్రచురణకు కూడా నోచుకోవు. భూకేంద్రక సిద్ధాంతాన్ని కాదని సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినందుకు సదరు శాస్త్రవేత్త గెలీలియోని సన్మానించలేదు. అతన్ని కటకటాల పాల్చేసిన ఆనాటి సమాజ లక్షణాలు అప్పుడెలా ఉన్నాయో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాయి. కాలం మారింది తప్పితే మనుషుల తత్వాలు మారలేదు. మహాఖండంగా ఉన్న పాంజియా భూకంపాల చలనాల మూలంగా ఖండాలుగా విడిపోయిందని చెప్పినప్పుడు సమకాలీన శాస్త్రవేత్తలు అంగీకరించలేదు. భూమి బల్లపరుపుగా కాదు, గోళాకారంలో ఉందని చెప్పిన వాళ్ళని పిచ్చివాళ్లు అన్నారు.
దీని సారాంశం ఏంటంటే, వ్యక్తిగత స్థాయిలో పరిశోధనలు చేసి లోకోపకారం కోసం కృషి చేద్దామనుకునే వారిని సమాజం అంగీకరించదు. సదరు పరిశోధకుడు ఏ దేశం మద్దతుతోనో బడా పారిశ్రామికవేత్తల అండదండలతో మాత్రమే తన పరిశోధనలను వెలుగులోకి తీసుకురాగలడు, సామాజిక ఆమోదం పొందగలడు. ఇవి ఎవరి మీద నిందలు కానే కావు. లోకతీరు అలా ఉందంతే. ఇక ఇక్కడ మీకో విషయం చెప్పాలి. 1980లో జిమ్ బెర్క్లాండ్ అనే అమెరికా భూభౌతిక శాస్త్రవేత్త రాబోయే కొన్నేళ్లలో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో భూకంపాలు రావచ్చని అంచనాలు వేసి వాటి వివరాలు చెప్పాడు. అతన్ని పట్టించుకోలేదు సరికదా, ఎద్దేవా చేశారు. 1989 అక్టోబర్ 13 నాడు ఓ ప్రకటన చేస్తూ అక్టోబర్ 14, 19 తేదీల మధ్య అమెరికా ఉత్తర కాలిఫోర్నియాలో భూకంపం రానుందని హెచ్చరించాడు. సరిగ్గా ఆ ప్రాంతంలో అక్టోబర్ 17 నాడు రెక్టర్ స్కేల్పై 6.9 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఫలితం ఏంటో తెలుసా? అతని సంస్థ ఉద్యోగం నుంచి తీసేసింది. అమెరికా ప్రభుత్వం అతన్ని అలాంటి ముందస్తు అంచనాలు చెప్పడం మానుకోమంది. ఇక భూకంపాల గురించి జిమ్ బెర్క్లాండ్ అనుసరించిన పద్ధతులు భౌగోళిక శాస్త్రవేత్తలకు నచ్చలేదు. అవును మరి, భూగోళం మీద భూకంపాలకు గ్రహాల అమరిక, సూర్యునిలో జరుగుతున్న చర్యలు, భూమి యొక్క చందమామ భూమికి టైడల్లీ లాక్ అయిండడం వల్ల కలిగే ప్రభావాల వల్ల వస్తున్నాయని చెప్పాడతను. కానీ మనం చిన్నతనం నుంచి చదువుకుందేంటో గుర్తు చేసుకోండి. భూమి భూగర్భంలో జరిగే కదలికలు, ప్రకంపనలే భూకంపాలకు కారణమని కదా చదువుకున్నాం. సాంప్రదాయ భౌగోళిక శాస్త్రవేత్తలు అలాగే చెప్పారు మరి. అంటే వాళ్ళంతా భూకంపాలు ఏర్పడిన విధానం చెప్పుకున్నారు తప్పితే భూకంపాల రాకను అంచనా వేసి చెప్పడం లేదు. కానీ జిమ్ బెర్క్లాండ్ ఎక్కడ ఎప్పుడు భూకంపం రావచ్చో అంచనాలు వేసి చెప్పాడు. అది సాంప్రదాయ భౌగోళిక శాస్త్రవేత్తల వల్లే కాలేదు, అది వాళ్ళ విజ్ఞానానికి భిన్నంగా కూడా ఉంది. జిమ్ బెర్క్లాండ్ మళ్ళీ 1994లో శాన్ ఫ్రాన్సిస్కోలో భూకంపం రానుందని ముందుగానే చెప్పాడు. అతను పరిశోధనలు ఆపనందుకు మళ్లీ నిరసనకు కూడా గురయ్యాడు. జిమ్ బెర్క్లాండ్ పరిశోధనా విధానాల వల్ల ప్రజలకే మేలు కలుగుతుందని గ్రహించిన వాళ్లలో కెవిన్ మార్టిన్ అనే మెటీరాలజిస్ట్ ఉన్నాడు. అంటే వాతావరణ శాస్త్రవేత్త ఒకరు. వాతావరణంలో మార్పుల్ని, ఋతువుల్ని, వర్షపాతాన్ని, వేసవి తాపాన్ని, కరువులు, వరదలు, తుఫాన్ల వంటి తీవ్ర ప్రతికూల పరిస్థితుల్ని అంచనా వేయడంలో కెవిన్ నిపుణుడు. జిమ్ బెర్క్లాండ్ చెప్పినట్లుగా గ్రహస్థానాలు, ఆ సమయంలో సూర్యుడిలో చెలరేగే చర్యల ఫలితంగా భూవాతావరణంలో కలుగుతున్న మార్పులను అతడు అధ్యయనం చేశాడు. ఆ మార్పుల మూలంగా భూకంపాలను అంచనా వేశాడు. అతని అంచనాలు జిమ్ బెర్క్లాండ్ చెప్పిన భవిష్యవాణి రెండూ ఒకే సమయాన్ని సూచించాయి. అదే 2004లో హిందూ మహాసముద్రంలో ఏర్పడిన సునామీ భూకంపం. ఆ తర్వాత అమెరికా ప్రభుత్వం హార్ప్ అనే సాంకేతికతను అభివృద్ధి చేసింది. భూమి మీద ఎక్కడ ఎటువంటి ప్రకృతి విపత్తులైనా సృష్టించగలిగిన ఆయుధ సాంకేతికత అది. ఏంటి, నమ్మలేకపోతున్నారా? స్వయంగా కెవిన్ మార్టిన్ వెల్లడించిన విషయం అది. 2013 సెప్టెంబర్లో ఉత్తర కొరియాలో 6.3 తీవ్రత కలిగిన భూకంపం వచ్చింది. అప్పుడు దక్షిణ కొరియా ఏమని ఆరోపించిందో తెలుసా? సదరు భూకంపం సహజమైంది కాదని, కృత్రిమంగా తీసుకొచ్చారని చెప్పింది. అందుకు జవాబుగా తాము 15 కిలోటన్నుల హైడ్రోజన్ బాంబును భూగర్భంలో పరీక్షించామని, అందువల్లనే సదరు భూకంపం ఏర్పడిందని ఉత్తర కొరియా ప్రకటించింది. దాన్ని తాము ముందుగా పసిగట్టలేకపోయినందుకు అమెరికా పెంటగాన్ కార్యాలయం అవాక్కైంది. ఆ తర్వాత 2017లో ఉత్తర కొరియా భూగర్భ అణు పరీక్ష కేంద్రం భారీ భూకంపంలో ధ్వంసమైంది. సుమారుగా 200 మంది చనిపోయారు. వాళ్లలో చాలా మంది ఉత్తర కొరియా శాస్త్రవేత్తలే. తర్వాత ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికాతో శాంతి ఒప్పందం చేసుకున్నాడు. భూకంపానికి అమెరికాతో ఒప్పందానికి సంబంధం ఏంటో ఆలోచించండి. ఉత్తర కొరియా అణుకేంద్రం ఉన్న చోటనే భూకంపం రావడానికి అమెరికా ప్రయోగించిన హార్ప్ ఆయుధమే కారణమని మీడియా చాటింపు వేసింది. పెద్ద సంఖ్యలో తమ శాస్త్రవేత్తలు మరణించడంతో ఉత్తర కొరియా అమెరికాతో కాళ్ల బేరానికి రాక తప్పలేదు. మరి హార్ప్ అనేది అత్యాధునిక ధ్వని తరంగ ఆయుధమని వార్తలు వినిపించాయి. ఇది ఉపరితల వాతావరణం అంటే ఐనోస్పియర్లో అలజడిని సృష్టించగలదు. ఐనోస్పియర్లో మార్పులు పరోక్షంగా భూవాతావరణాన్ని, భూకంపాల్ని ప్రభావితం చేస్తాయని సిద్ధాంతాలున్నాయి. అమెరికా మాత్రం హార్ప్ హై ఫ్రీక్వెన్సీ యాక్టివ్ అరోరల్ రీసెర్చ్ ప్రోగ్రామ్ను ప్రజలకు, సైన్యానికి నడుమ సమాచార ప్రసారాన్ని మరింత మెరుగుపరచడం కోసమని చెప్పింది. అమెరికా ప్రభుత్వం కూడా 1993లో ఒక హై ఫ్రీక్వెన్సీ రేడియో కమ్యూనికేషన్ను తన దేశ ప్రజల కోసం అభివృద్ధి చేసుకున్నామని అమెరికా వంటి పెట్టుబడిదారీ దేశం చెప్పుకోవడాన్ని పలువురు వ్యక్తులు, సంస్థలు, దేశాలు సందేహించాయి. హార్ప్ అధికారిక వెబ్సైట్లో ఉన్న వివరాల్ని నిశితంగా పరిశీలిస్తే ఎన్నో వైరుధ్యమైన విషయాల్ని గమనించొచ్చని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఐనోస్పియర్లోని శక్తివంతమైన కాంతి కిరణాన్నో, ధ్వని తరంగాన్నో నిరంతరంగా పంపిస్తే అది భూవాతావరణాన్ని, భూగర్భ ప్రకంపనాన్ని ప్రభావితం చేయక మానదని వారంటున్నారు. అమెరికా సైన్యం ఈ ప్రయోగం చేసినప్పుడే
అమెరికాలో ఆ ప్రాంతంలో భూకంపమైన తుఫానైనా వచ్చిందని అది కాకతాళీయమని భావించలేమని నిపుణులు చెప్తున్నారు. ఇక అమెరికా ప్రభుత్వం కూడా 1993లో ఆ ప్రాంతంలో తాము ఒక రేడియో టవర్ని నిర్మించామని ప్రకటించింది. దానికైన ఖర్చు మాత్రం $200 నుంచి $300 మిలియన్ అని చెప్పడంతో అమెరికాను అనుమానిస్తున్న వాళ్లే ఎక్కువ. కాబట్టి అది రేడియో కమ్యూనికేషన్ కోసం నిర్మించిన యాంటీనా కాదని వాళ్ళు వాదిస్తున్నారు. అమెరికా సంగతి తెలిసిందే కావచ్చు. అయితే మరి వీరి వాదనలో నిజమెంతనేది కూడా చూడాలి కదా. ఏకపక్షంగా అమెరికా ఒక్కదాన్నే వేలెత్తి చూపడం వల్ల ప్రయోజనం లేదు. దానికి సమాధానం ఉంది. సూర్యుని నుంచి వెలువడే సౌర పవనాలు, సౌర తుఫాన్లు భూమి మీద ఐనోస్పియర్ను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఇది సైన్స్ చెప్పిన విషయం. మరి అదే ఐనోస్పియర్ను అమెరికా ప్రయోగాలు అలజడికి గురిచేస్తే భూ వాతావరణం ప్రభావితం అవుతుంది కదా. దానికోసమే హార్ప్ ప్రయోగాలు జరుగుతున్నాయని నిపుణులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని మన భౌతిక శాస్త్రం ఎన్నడూ ప్రస్తావించేది లేదు. పైగా సౌర కుటుంబంలోని గ్రహాల స్థానాలను బట్టి కూడా సూర్యునిలోని శక్తి విడుదలతో హెచ్చుతగ్గులుంటాయని నెల్సన్ పరిశోధనల్లో వెల్లడైంది. అంటే వాటి మధ్య దూరం, అవి ఎంత కోణంలో ఉన్నాయనే విషయాలు ప్రాధాన్యతను వహిస్తాయి. అయితే ఆధునిక భౌతిక శాస్త్రం ఈ అంశాన్ని ఇప్పటికీ బోధించటం లేదు. నెల్సన్ చెప్పిన సంఘటనలు జరిగినా సరే అతని పరిశోధనాంశాలపై ఆ తర్వాత జరగవలసిన చర్చ, పరిశోధనలు నిలిపివేయబడ్డాయి. భారతీయ జ్యోతిష్య ఖగోళ విజ్ఞానం ఉబుసుపోని మాటలు కావని, అవి విజ్ఞాన శాస్త్రాలని స్వదేశీయులే నమ్మడానికి సిద్ధంగా లేనప్పుడు పాశ్చాత్య ప్రపంచం అవి నిజమైనా సరే వాటికి ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కన పడేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఎందుకంటే విజ్ఞానం అనేది ఎప్పుడూ పాశ్చాత్యుల చేతుల్లోనే ఉండాలనేది వాళ్ళ కుసుబుద్ధి. మరింతకీ ఈ పరిశోధనల ఫలితాలు మరో మహాప్రళయానికి సంకేతాలా అని గనుక పరిశీలిస్తే భూమి మీద ఇంతవరకు 5 మహాప్రళయాలు సంభవించినట్టు భౌగోళిక శాస్త్రవేత్తలు, పురాతత్వ పరిశోధకులు, వాతావరణ శాస్త్రజ్ఞులు భూమి మీద వేర్వేరు ప్రదేశాల్లో వేర్వేరు పరిశోధనలు నిర్వహించడం ద్వారా తెలుసుకున్నారు. ప్రతి వినాశనానికి మధ్య కనీసం 26,000 సంవత్సరాల వ్యవధి ఉన్నట్టు పేర్కొన్నారు. చంద్రుని వ్యాసం అంటే డయామీటర్ 2160 మైళ్ళు. ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినాక్స్ అంటే రేయింబవళ్లు సమానంగా ఉండే నిష్పత్తుల కాలం ఒక్కో రాశిలోనూ 2160 సంవత్సరాల కాల వ్యవధిలో మారుతూ ఉంటుంది. కాబట్టి సామూహిక వినాశన చర్య కూడా పునరావృతం అవుతూ ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు మరొక విషయం చెప్పుకోవాలి. అది 1982 నాటి విషయం. మన సౌర కుటుంబంలో ప్లానెట్ ఎక్స్ అనే ఒక రహస్య గ్రహం ఉందని, అది భూమి కంటే పెద్దది, సూర్యుని కంటే చిన్నది అని అనుమానించారు. అది నక్షత్రమూ కాక గ్రహమూ కాక మధ్యస్థంగా ఉందని దాన్ని ప్లానెట్ ఎక్స్ లేదా ప్లానెట్ 9 అని వ్యవహరిస్తున్నారు. జే అలెన్ హైనెక్ రాసిన ద హైనెక్ యుఎఫ్ఓ రిపోర్ట్లో సదరు ప్లానెట్ ఎక్స్ యొక్క వాస్తవికత స్థానం గురించి వివరణ ఉంటుంది. అతని అంచనాల ప్రకారం ప్లానెట్ ఎక్స్ మన సూర్యుడి నుంచి 50 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. దాని కక్షా మార్గం 13,000 సంవత్సరాలు. ఆ సమయానికి ప్లానెట్ ఎక్స్, మన సూర్యుడు, మన భూమి ఒకే సరళ రేఖలో ఉంటాయి. హైనెక్ అంచనాలపై నాసా పరిశోధన చేసింది. 2015లో నాసా శాస్త్రజ్ఞులు ప్లానెట్ ఎక్స్ ఉందని చెప్పారు. ఇక ఇదిలా ఉండగా మరొక పరిశోధనలో 2020లో కనుక్కున్న రెడ్ క్లిఫ్ వేవ్ అనే దట్టమైన నక్షత్ర సముదాయంలో లక్షల నక్షత్రాలు, అంతరిక్ష ధూళి, మేఘాలు ఉన్నట్టు గమనించారు. అది మన పాలపుంత గెలాక్సీ పై భాగంలో ఒకసారి, కింద భాగంలో మరోసారి ఉన్నట్టు తెలుస్తోంది. అంతరిక్షంలో పదార్థమంతా ఒక స్పేస్ ఫ్యాబ్రిక్ పై ఉన్నట్టు భావిస్తుంటే గనుక 13 బిలియన్ సంవత్సరాల క్రిందట మన సౌర కుటుంబం రెడ్ క్లిఫ్ వేవ్ గుండా ప్రయాణించిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇది మరలా ఏర్పడుతుంది. అంటే మరో 13 మిలియన్ సంవత్సరాల కాలం, అనగా ఈ కాలచక్రం 26 మిలియన్ సంవత్సరాలకు పునరావృతం అవుతుంది. అప్పుడు ఏవో ఉత్పాతాలు ఏర్పడక మానవట. ఈ వివరాలను ప్రజలు భయభ్రాంతులు కాకుండా ఉండడం కోసమే దాచిపెడుతున్నారు. ఎలాగూ వినాశనం తప్పదనే ఆలోచనతో ప్రజలు కట్టుతప్పి ప్రవర్తిస్తారనే భయంతో వెల్లడించకుండా కప్పిపెడుతున్నారనేది వాళ్ళకి తెలియాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.